అరటి దుంప తీసుకొని దానిని బాగా అరగదీసి ఆ రసంలో కొంచెం పంచదార కలిపి సేవిస్తే కడుపులో ఉండేటువంటి నులిపురుగులు కూడా నశిస్తాయి. మూత్రంలో వీర్యం పోతూ ఉన్నా, శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ ఉన్నా అరటిపండు తినడం వలన దీనిని అధిగమించే అవకాశం ఉందని మీకు తెలుసా? జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. అరటిపండు అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుందని మీకు తెలుసా? అరటిలో విశేషం ఏంటంటే అరటి బోధి దగ్గర నుంచి, అరటి ఆకు దగ్గర నుంచి, అరటి దుంప దగ్గర నుంచి అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలను, గుణాలను కలిగి ఉంటాయి. అరటి అందమైనదే కాదు, హుందాతనానికి నిదర్శనమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరమైనది, అమూల్యమైనటువంటి విలువలు కలది. అరటి పండులో దాదాపు 85 వరకు క్యాలరీలు ఉంటాయి. ఇంచుమించు ప్రపంచ వ్యాప్తంగా 8 నుంచి 10 రకాలైనటువంటి అరటిపళ్ళు లభిస్తూ ఉంటాయి. అరటిపండు మధుర రసము, శీత వీర్య గరు స్నిగ్ధ గుణము మరియు మధుర విపాకము అను గుణములను కలిగి ఉంటుంది. ఇది వాతపిత్త శామకం అంటే వాతపిత్త సమస్యలను శమింపజేయడంలో ఉపయోగపడుతుంది. దీని కాండము, పుష్పములు, ఫలములు అన్నింటినీ ఔషధాలలో వినియోగిస్తారు. అంతేకాదు అరటిని ఆమ్లపిత్త తృష్ణ అంటే దాహం అధికంగా వేయడం, క్షయ, ప్రమేహము తదితర నేత్ర రోగాల యందు కూడా ఉపయోగిస్తారు. అరటి మంచి పోషక విలువలను కలిగి ఉంటుంది కాబట్టి ఆహారంగా వినియోగిస్తున్నాము, కూరగా కూడా ఉపయోగిస్తాం. కాళ్ళు కొంతమందికి మండుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు బాగా పండిన అరటి పండు, పల్చటి మజ్జిగ కలిపి సేవిస్తే అరికాళ్ల మంటలు, మూత్రంలో మంట, కళ్ల మంటలు కూడా ఉపశమించే అవకాశం ఉంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ అరటి మేలే చేస్తుంది తప్ప కీడు చేయదు అంటారు. కొంతమందికి కీళ్ల వాతము, కీళ్ల వాపులు, అలాగే గౌటు సమస్య కూడా ఉంటుంది. అటువంటి వాళ్లకు కూడా అరటి మంచి మేలు చేస్తుంది. కొంతమందికి కడుపులో క్రిములు చేరి ఎంత ఆహారం తిన్నా పట్టక నీరసించిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు అరటి చెట్టు యొక్క వేళ్లు తీసి కాల్చి బూడిద చేసి కొంచెం మజ్జిగలో కలుపుకొని సేవిస్తూ ఉంటే కడుపులో ఉన్న క్రిములు కూడా తగ్గిపోతాయి. అరటి దుంప తీసుకొని దానిని బాగా అరగదీసి ఆ రసంలో కొంచెం పంచదార కలిపి సేవిస్తే కడుపులో ఉండేటువంటి నులిపురుగులు కూడా నశిస్తాయి. రక్తం లేకపోవడం, రక్తహీనత వంటి సమస్య నుంచి బయటపడడం కోసం అరటిపండుతో పాటు అంజూర్, ఖర్జూరం, పాలు, తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే, ప్రతినిత్యం తీసుకుంటూ ఉంటే చక్కని ఆరోగ్యం మన సొంతం అవుతుంది. రక్తహీనత కూడా తగ్గి రక్తం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. క్షయ వ్యాధిగ్రస్తులు అరటి పండును తేనెతో కలిపి సేవిస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి నీరంతా ఆరిపోతూ డీహైడ్రేట్ అయిపోతున్న వాళ్ళు అరటి దుంప రసం, పంచదార, అలాగే కొంచెం ఉప్పు కలిపి సేవిస్తే డీహైడ్రేషన్ తగ్గి శరీరానికి శక్తి వస్తుంది. అరటి ఆకులో భోజనం చేస్తే తృప్తిగా ఉంటుంది. మా సలహాలు మరియు సూచనల కోసం ఇక్కడిచ్చిన నంబర్లకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజనా